హాయ్ అండి. నేను మీ సుమ ఫ్యాషన్స్. నేను ఈ మోడల్ ఫ్రాక్‌ని ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఎలా కుట్టాలో ఆ విధానాన్ని ఇప్పుడు చూపిస్తున్నాను. ఫస్ట్ నేను హ్యాండ్స్ తీసుకున్నాను. బుగ్గలు పెడుతున్నాం. అటు నుంచి 4 కుచ్చులు, ఇటు నుంచి 4 కుచ్చులు మిడిల్ పార్ట్‌కి వచ్చేలాగా స్టిచ్ చేయాలి. చిన్న చిన్నగా పెట్టాలి ఫ్రిల్స్. చూడండి, మిడిల్ పార్ట్ నుంచి మళ్ళీ ఇటు నుంచి అటు మలుస్తున్నాను. అటు ఫోల్డ్ చేస్తున్నాను చూడండి. నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకోండి. స్లో అయినా పర్లేదు, నిదానంగా చిన్నగా మంచిగా పెట్టుకుంటే మళ్ళీ అంటే విప్పి పెట్టాల్సిన అవసరం ఉండదండి. కొంచెం ఎక్కువ తక్కువలు కూడా కాకుండా ఉంటుంది అన్నట్టు. సెట్ చేసుకోవడం, దీన్ని సెట్ చేసుకోవడం అంటారు ఇప్పుడు. ఇప్పుడు కిందికి కూడా అలానే పెట్టుకోవాలి. మిడిల్లో డాట్ పెట్టేసి అటు నుంచి 4, ఇటు నుంచి 4, నేను 3 ఇంచెస్ అటు ఇటు తీసుకున్నాను. చూపిస్తున్నాను అది. ఇటు 3 అటు 3 మొత్తం 6 ఇంచెస్. మిడిల్ పార్ట్ 3. అక్కడ నుంచి నేను కూర్చోలు ఇటు సైడ్ పెట్టుకుంటున్నాను. మిడిల్ పార్ట్కి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ నుంచి అటు కుచ్చులు పెడుతున్నాను, కింద నుంచి పైకి అన్నట్టు. ఫోల్డింగ్ అనేది అటు వస్తుంది. నేను 2 స్టిచ్చెస్ వేస్తున్నాను కుట్టు ఆగడం కొరకు. ఇలా వచ్చిందండి చూడండి. ఇలా పఫ్ అనేది చాలా పెద్ద వస్తుంది. ఇప్పుడు నేను అటాచ్ చేసేసాను లైనింగ్ని, మెయిన్ ఫ్యాబ్రిక్ని. నెక్ పార్ట్ అనేదాన్ని ఫోల్డ్ చేసేసి కుట్టేశాను. మీకు అది అటాచ్ చేయడం చూపించడం చాలా హెవీగా అవుతుంది అనేసి వీడియో నేను స్టిచ్ చేసేసాను ముందే. ఇప్పుడు డాట్ పెట్టుకుందాం మనం. ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ పెట్టుకోవాలి డాట్స్. నాకు అంటే ఎంతవరకు పెట్టాలో తెలుసు కాబట్టి నేను అందాజకు పెడుతున్నాను. మీరు మాత్రం మార్కు పెట్టుకోండి, ఎంతవరకు పెట్టుకోవాలనేది మార్కు పెట్టుకొని అట్లా కుట్టేయండి. ఇది బ్యాక్ సైడ్ కూడా డాట్స్ పెడతాను. ఇప్పుడు మనం షోల్డర్స్ని స్టిచ్ చేద్దాం.
టూ టూ టైమ్స్ కుట్లేసుకోవాలి. చూడండి, బ్యాక్ సైడ్ రౌండ్ బోట్ నెక్ లాగా తీసుకున్నాను, ఫ్రంట్ ఏమో వీ నెక్ ఇచ్చాను. హ్యాండ్స్ని అటాచ్ చేద్దాం. ఇప్పుడు నేను లోతు తీసానండి, చూడండి ఫ్రంట్ పార్ట్కి ఇవ్వాలి అది లోతును. ఇటు పక్క లోతుంటే అది ఫ్రంట్ పార్ట్కి వస్తుందండి. మిడిల్ పార్ట్ని ఇక్కడ షోల్డర్ భుజం దగ్గర మిడిల్ పార్ట్కి పెట్టుకోవాలి. షోల్డర్ దగ్గర మిడిల్ పార్ట్కి స్టార్ట్ చేసి అట్లా కింది వరకు వెళ్ళాలండి మెల్లిమెల్లిగా, ఎందుకంటే కుచ్చులు పెట్టాం కదా, అవి నీట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. లేదంటే ఒకదాని మీద ఒకటి పడి నీట్గా రాదండి. నిదానంగా కుట్టాలి వీటిని. అటు చివరి నుంచి మళ్ళీ ఇటు చివరి దాకా వచ్చి మళ్ళీ మిడిల్ పార్ట్ వరకు వస్తుందండి. రిటర్న్లో మళ్ళీ ఇటు సైడ్ కుట్టాలి, మిడిల్ వరకు కుట్టేసి ఆపేసేయాలి. 2 కుట్లు అయిపోతాయి. ఇలా 2 సార్లు కుట్లు వేయడం వల్ల స్టిఫ్గా అవుతుందండి హ్యాండ్. ఇటు పక్కది కూడా నేను అలానే స్టిచ్ చేస్తున్నాను. హ్యాండ్స్ అయిపోయాయండి. ఇప్పుడు నేను సైడ్లకి నాడాలు పెడదాం అనుకుంటున్నాను, ఎందుకంటే చిన్నపిల్లలు లూజ్ ఉంటే బెస్ట్ కదా, టైట్ ఫిట్టింగ్ కోసమని నాడాలు పెడుతున్నాను. ఇక్కడ ఫ్రంట్లో 2 ఇంచెస్ తీసుకోవాలి వెడల్పు. హైట్ వచ్చేసి అది మన ఇష్టం అండి, మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. హైట్ నేను నార్మల్గా కట్ చేస్తున్నాను. లాస్ట్లో వచ్చేసి కొంచెం క్రాస్లో కట్ చేయాలండి. ఇక్కడికి వచ్చేసరికి విడ్త్ తక్కువ ఉండాలి, పోను విడ్త్ అనేది ఎక్కువ ఉండాలి. దాన్ని క్రాస్లో కట్ చేయాలి. షేప్ అనేది అలా నేను చూపించిన విధంగా దాన్ని అలా కుట్టు వేసేయాలి. ఈ క్లాత్కి ఇలా కొంచెం పట్టుకొని ఇట్లా లాగాలండి, లేదంటే అక్కడే స్టిచ్చింగ్ ఆగిపోతుంది, కుచ్చులలాగా వచ్చి. క్లాత్ అనేది వెనక్కి లాగాలి కొంచెం.
దాన్ని నేను లోపలిది బయటకు తీస్తున్నాను. ఈ కుట్టు అనేది లోపల సైడ్ పోతుంది. ఇలా ఈజీగా తీసేసుకోవచ్చు మనం చేత్తోనే. సన్నగా పెట్టుకుంటే అలా తీయడానికి రాదు. మన చేత్తోని స్క్రూతోనైనా ఏదైనా పిన్నుతోనైనా తీయాలి. ఇది వెడల్పులో మనం ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఈజీగా తీయడానికి వస్తుంది. ఇలా తీసిన తర్వాత అది నీట్గా రావడం కోసం నేను ఇలా అంటున్నాను. ఇలా అనడం వలన స్టిఫ్గా అలా ఆగిపోతుందండి. మంచిగా ఐరన్ కూడా అవసరం లేదు. ఇది ఒక ట్రిక్ అండి. ఐరన్ అవసరం లేకుండా ఇలా చేసేసుకోవాలి. నేను అక్కడ నడుము దగ్గర ఉంటుంది కదా, అక్కడ అటాచ్ చేస్తున్నాను. కుట్టు కంచు కొంచెం 1 ఇంచు 1.5 ఇంచు పైకి. ఎందుకంటే ఇప్పుడు ఇలా స్టిచ్ చేసి పెట్టుకుంటే అది ఎటు జరగదండి. కొనాకు అంటే చివరికి దగ్గరగా అలా స్టిచ్ చేస్తున్నాను. అటు సైడు ఇటు సైడు నాడలు. ఇప్పుడు మార్క్ చేసుకోవాలి. పాపవి ఎంత విడ్త్ ఉంది, చెస్ట్ ఉంది, హ్యాండ్ లూజు, చంక భాగం, నడుము కొలత అన్నీ తీసుకొని నేను మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, దాన్ని 4 పార్ట్స్ చేశాను. 2 పార్ట్స్ మళ్ళీ 21.5 ఉంది పాప నడుము కొలత. అందుకని నేను అలా హాఫ్ చేసి మళ్ళీ టోటల్ అలా మార్క్ పెట్టేసుకున్నాను పైకి కిందికి. చెస్ట్ భాగం కూడా మార్క్ చేసుకోవాలి. పాపది 22 ఉందండి. ఆర్మ్ హోల్ వచ్చేసి అంటే చంక భాగం వచ్చేసి 10.5 11 వరకు. 1/2 ఇంచు కొంచెం ఎక్కువైనా పర్లేదండి, టైట్గా ఉండకుండా. ఫస్ట్ టైట్గా పెట్టేసుకోవద్దు, మళ్ళీ తర్వాత కుట్లు వేసేసుకోవచ్చు. కొంచెం లూజే పెట్టుకోవాలి. ఎందుకంటే క్లాత్ని బట్టి అండి. క్లాత్ సన్నగా ఉందనుకోండి అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. అంటే దొడ్డు బట్ట ఇట్లా క్లాత్ దొడ్డుగా ఉంటే, మందంగా ఉంటే అప్పుడు కుట్లు వేసుకుంటే అది టైట్ అయిపోతుంది. అందుకే కొంచెం 1/2 ఇంచు లూజే పెట్టుకోవాలి నడుము భాగంలో, చంక భాగంలో. నేను హ్యాండ్స్ అన్నీ ఇలా కుట్లు పెట్టేసుకున్నాను. అలా మార్క్ గీసేసుకున్నాను. మొత్తం ఇట్లా కుట్లు పెట్టేసుకుంటా అలా లైన్ డ్రా చేసుకుంటే ఈజీగా కుట్టు అనేది దాని మీద వేసుకోవచ్చండి.
ఇక్కడ డబల్ అటు ఇటు టంచాన్ని వెనక్కి జరిపి కూడా ఇక్కడ డబల్ కుట్టు వేయాలి. ఎందుకంటే మనం వన్ సైడ్ ఓపెన్గా ఉంచుకొని వన్ సైడ్ క్లోజ్ చేసేయాలండి. టూ సైడ్స్ ఓపెన్ అవసరం లేదు. అక్కడ చూడండి ఇలా వచ్చింది. ఇది బాడీ అండి. జస్ట్ కిందకి మనం ఫ్రాక్ లాగా కుచ్చులు పెట్టేసుకొని దీనికి పెట్టేసి సరిపోతుంది. దీన్ని ఆ బ్లౌజ్గా కూడా చేసుకోవచ్చు.